ఓం నమః శివాయ. హైదరాబాద్ గుర్రంగూడ ప్రాంతానికి చెందిన యువ నాయకులు, బడంగ్పేట్ కార్పొరేషన్ సభ్యులు ఈఎల్వి అశోక్ గారు నిత్యము ప్రజల కోసం పరితపించే ఒక నిజమైన సేవామూర్తి. తన నియోజకవర్గంలోనే కాకుండా సమాజంలో ఎక్కడ అవసరం ఉన్నా ముందుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈ శుభ సందర్భాన్ని తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవడంతో పాటు తనలోని సేవాగుణాన్ని మరింతగా చాటుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. ముందుగా అశోక్ గారు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు వారి కుటుంబానికి, వారి ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. భక్తులందరూ కలిసి పుణ్యలింగానికి జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. సుగంధిం పుష్టివర్ధనం ముర్వార్కమివ బంధనామృత్యోర్ముక్షేయమామృదతు అదాహమంగళ ఆరాజమాధిపత్యమాన్నగృపూర్తిమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శివార్పణమస్తు. బ్రహ్మణో వేదామృతేనామృతాంబురేం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుక్యేత్యం ప్రజాందదో వాగదేయేన వైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేదు. అనంతరం లోకక్షేమం కోసం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో భాగమవడం అదృష్టంగా భావించి నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో పాల్గొని ఇటుక సాయం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఈ క్రమంలో అనాథుల వసతి భవనాన్ని సందర్శించి నిర్భాగ్యులకు జరుగుతున్న సేవల గురించి తెలుసుకుని అభాగ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ఆత్మీయతను పంచారు. సేవా మార్గంలో భాగంగా ఈఎల్వి అశోక్ గారు తన పుట్టినరోజును ఒక ప్రత్యేకమైన వేడుకగా జరపాలని రక్షణాలయంలో ఆశ్రయం పొందుతున్న 600 మంది శివపుత్రులకు కడుపు నిండా అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఆయన అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. ఒక యువ నాయకునిగా సమాజానికి నిరంతరం సేవ చేస్తున్న అశోక్ గారు తన పుట్టినరోజున అనాథుల ఆనందాన్ని కోరుకోవడం నిజంగా అభినందనీయం. దిక్కులేని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి అశోక్ గారిపై ఆ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్కారం, నా పేరు ఈఎల్వి అశోక్. గుర్రంగూడ బడంగ్పేట్ కార్పొరేషన్ నుంచి ఈరోజు అమ్మా నాన్న ఆశ్రయానికి నా పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది. ఈ ఆశ్రయం నాకు గతంలో యూట్యూబ్ ఛానల్లో చూసి చెల్లించి ఇక్కడ ముందు ఇప్పుడు ఈరోజు బిల్డింగ్ కట్టారు, కానీ ఇంతకుముందు షెడ్ ఉన్నప్పుడు చూసిన ఎన్నోసార్లు అనుకుని ఇక్కడికి వెళ్ళి ఎంతోమందికి ఏదో రకంగా సాయం చేస్తున్నాం కదా. నా పుట్టినరోజు నాడు నాతో పాటు, నా కుటుంబంతో పాటు, నా బంధుమిత్రులతో పాటు నలుగురికి సాయం చేయాలని ఆలోచనతో ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మతి సీమితం లేని వారికి ఆకలి అవుతుందా లేదా అని తెలుసుకోలేని పరిస్థితులు ఉన్న వారందరినీ ఇక్కడ చూసి ఈరోజు వీళ్ళందరితో నా పుట్టినరోజు జరుపుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయులు. నేను కూడా అన్నతో పాటుగా గుర్రంగూడలో ఉంటున్నాను.
అన్నగారు బడంపేట నియోజకవర్గం కార్పొరేటర్ కావడం వల్ల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు అన్నగారి బర్త్డే సందర్భంగా ఇలాంటి విశిష్టమైన అమ్మ నాన్న అనాథాశ్రమం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నోసార్లు అన్నగారు కూడా మాతో చర్చించడం జరిగింది, ఎక్కడైనా మన అన్నదాన కార్యక్రమం చేయమన్నారు. కాకపోతే మనకు చాలా నష్టాలు ఉంటాయి అన్నట్టుగాని, కానీ ఇక్కడ మతి స్థిమితం లేనటువంటి మనుషులకు మనం భోజనం ఏర్పాటు చేయమని మేము బర్త్డే సందర్భంగా నిర్ణయించుకున్నాము. అలాగే ఇక్కడ శివాలయం ఉంది కాబట్టి ఆ శివుడు కూడా ఈ భక్తులను, అలాగే మేము మాలాంటి భక్తులను, అలాగే మసీదులు లేని వాళ్ళని కూడా రక్షించడం జరుగుతుంది. సాయి కిరణ్ నా పేరు. ఓం నమ శివాయ. అశోక్ అన్న జన్మదిన సందర్భంగా అమ్మ నాన్న ఆశ్రమానికి రావడం జరిగినది. ఈరోజు ఈ ఆశ్రమంకి అన్నయ్య గారికి వీళ్ళ వందనాలు చెప్పుకోవాలి, ఎందుకంటే ధన్యవాదములు కూడా చెప్పుకోవాలి. ఇట్లాంటి ఆశ్రమంకి తీసుకొచ్చి ఇంత హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఎక్కడెక్కడనో చేసుకుంటారు చాలామంది, ఎక్కడ చేసుకున్న తృప్తి కన్నా ఇక్కడ చేసుకున్న తృప్తి వేరున్నది. ఇక్కడ మెంటలీ డిఫైడ్ ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఆకలి అవుతుందా, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదు. అందులో ఇక్కడికి వచ్చినాక చూసినాక ఒక టెంపుల్ కడుతున్నారు. సేమ్ టైం ఇక్కడ ఫుడ్ గిట్ట చాలా బాగా పెడుతున్నారు. రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఎందుకంటే వాళ్ళని మెయింటైన్ చేయడము, మన పిల్లల్ని మెయింటైన్ చేయడం మన వల్లనే కాదు, అట్లా వీళ్ళు పిల్లల కన్నా అద్భుతంగా చూసుకుంటున్నారు వాళ్ళని. నాకు చాలా మంచిగా అనిపించినది. మోక్ష మార్గం పొందాలంటే మనిషికి దానగుణం తప్పక ఉండాలని అంటారు పెద్దలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం, వస్త్రదానం చేసి మోక్ష ఫలాలు పొందండి. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం.